ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్టీఏ మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హడ్కో 11,000 కోట్ల రుణంగా అందించనుంది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. ఈ మేరకు నేడు సిఆర్టీఏతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి జాతీయ స్థాయి కాకుండా ప్రపంచ స్థాయి దిశగా అడుగులేసేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి అడుగులు ముందుకేస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏదంటూ కూడా గత 5 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు, అవమాన పాలు పడ్డారని చెప్పుకోవచ్చు, ఆ సిగ్గుతో తలదించుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే రాజధాని ప్రాంత నిర్మాణానికి సంబంధించిన బాధ్యతలు తీసుకున్న ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశ రాజధాని ఎలాగా ఉందో ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా ఒకటే ఉండాలని సూచించిన నేపథ్యంలో అమరావతి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ 2019 నుంచి 2024 వరకు కూడా రాష్ట్ర రాజధాని 3 రాజధానులుగా చేసి ఆ నిర్మాణాలు చేపడతా ఉంటూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన ఆ పరిస్థితులను ప్రజలు వ్యతిరేకించారు. 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని ముద్దంటూ కూడా ప్రజలందరూ ఆ ఎన్డీఏ కూటమికి గుత్యాధిపత్యంగా 2024 ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో, భారీ మెజార్టీతో ఆ ప్రభుత్వాన్ని అప్పగించిన పరిస్థితి ఉంది. అయితే ఇదే నమ్మకాన్ని పెట్టుకున్న ఆ ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతా ఉంది. దాదాపుగా ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి సేకరిస్తున్న ప్రభుత్వం ఓ పక్క జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమి ఆ కేంద్రంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ శాతం నిధులు కేటాయించడంలో గాని, అలాగే ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో కీలకంగా ముందుకు నడిపించడంలో గానీ బాధ్యత వహిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కి మరొక తీపి కబురు అందింది. హడ్కో ఆధారంగా దాదాపుగా 11,000 కోట్ల రుణంగా అందించనుండటంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని రూపురేఖలు మారబోతున్నాయా అన్న ప్రశ్న ప్రతి ఒక్కళ్ళకు కూడా తలెత్తటం కాడి నుంచి అనుమతులు మంజూరు, డబ్బులు మంజూరు, అడుగులు ముందుకేయడంతో ఆనంద డోలికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మునిగి తేలుతున్నట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే సిఆర్డీఏ అలాగే మున్సిపల్ శాఖకు మధ్య జరిగిన ఆ ఒప్పందం, అలాగే హడ్కోకి సిఆర్డీఏకి మధ్య జరిగిన ఒప్పందంలో కీలక అడుగు పడినట్టు కూడా అర్థమవుతా ఉంది. ఉండవల్లిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, అలాగే హడ్కో సీఎండీ సంజయ్ కుల్శ్రేష్ఠ మున్సిపల్ అధికారులు ఒక కీలక సమావేశంలో పాల్గొన్నారు చంద్రబాబు నాయుడుతో. ఈ సమావేశంలో కీలక ఒప్పందం కూడా జరిగినట్లు సమాచారం అందుతా ఉంది. దాదాపుగా రాష్ట్ర రాజధాని నిర్మాణాలకు సంబంధించి హడ్కో 11,000 కోట్ల రుణంగా అందించడంతో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రాజధాని అమరావతి పరుగులు పెడుతుండటంలో కూడా ఎటువంటి సందేహం లేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఏదైతే జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో కొంత మేరకు నిధులు అందిస్తామనే అంగీకారం తెలిపిన నేపథ్యంలో నేడు జరిగిన ఈ సమావేశంలో హడ్కోకి అలాగే రాష్ట్ర మున్సిపల్ శాఖకి సిఆర్డీఏకి జరిగిన కీలక ఒప్పందంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 1,000 కోట్ల రూపాయలు వస్తున్న నేపథ్యంలో ఈ 11,000 కోట్ల రూపాయలతో రాజధాని అభివృద్ధి అనేది త్వరితగతిన పూర్తయ్యేందుకు కూడా కీలక అడుగులు పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడినట్టుంది. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.